సో వెల్కమ్ టు టీసెట్. సో మనము ప్రణాళికల్లో మిగతా ప్రణాళికలు ఏవైతే ఉన్నాయో సో 7th 5 year ప్లాన్ నుంచి సో ప్రణాళికలు అంటే కంప్లీట్ అయినంత వరకు 12th 5 year ప్లాన్, సో దాని తర్వాత ఏం జరిగింది అనేది మనం ఈ సెషన్లో డిస్కస్ చేయడం జరుగుతుంది. సో 7th 5 year ప్లాన్ అనేది 7th 5 year ప్లాన్ మనకు 1985 నుంచి 90 మధ్యలో 5 years కాలానికి సో 5 year ప్లానానికి మనము ఏర్పాటు చేసుకోవడం జరిగింది. సో దీనికి చైర్మన్గా ఎవరు ఉన్నారు అంటే సో దీనికి దీనికి చైర్మన్గా రాజీవ్ గాంధీ గారు ఉన్నారు. ఉపాధ్యక్షుడుగా మన్మోహన్ సింగ్. ఈయన ఇంపార్టెంట్ ఎందుకంటే మన తర్వాత కాలంలో ఎల్పిజి రిఫార్మ్స్ ప్రవేశపెడతాం కదా, సో దానికి అప్పుడు ఈయననే కీలక పాత్ర పోషిస్తాడు. కాబట్టి ఒకవేళ దాన్ని బేస్ చేసుకుని రీసెంట్ ట్రెండ్ను గమనించినట్లయితే ఎల్పిజి రిఫార్మ్స్ నుంచి ఎక్కువగా క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. అది గ్రూప్ 1 స్థాయి నుంచి, అంటే గ్రూప్ 1 ప్రిలిమ్స్ కావచ్చు, మెయిన్స్ కావచ్చు, అన్నిట్లలో కూడా ఎల్పిజిని బేస్ చేసుకుని క్వశ్చన్స్ అడుగుతుంది. కాబట్టి సో ఎల్పిజి రిఫార్మ్స్ని అంటే ఈ టాపిక్కి లింక్ చేయాలి అనుకుంటే సో దాంట్లో భాగంగా, అంటే ఎల్పిజి రిఫార్మ్స్లో భాగంగా ఉన్న మన్మోహన్ సింగ్ గారు ఏ పంచవర్ష ప్రణాళికకు ఉపాధ్యక్షుడిగా వ్యవహరించారు అని చెప్పేసి అడగవచ్చు. సో దీని యొక్క వృద్ధి రేటు లక్ష్యము 5. సో సాధించిన లక్ష్యము 6%. సాధించిన లక్ష్యం ఎంత అంటే 6%. ఇది సాధించిన లక్ష్యం. సో ఇది కూడా కొంతవరకు సక్సెస్ అయిందనే చెప్పచ్చు. సో దీంట్లో భాగంగా మనము 7వ పంచవర్ష ప్రణాళిక కాలానికి లక్ష్యాలను కనుక తీసుకుంటే స్వావలంబన అంటే సెల్ఫ్ రిలయన్స్. సో మనము ఎక్కువగా దిగుమతులపైన ఆధారపడకుండా మన దగ్గరనే ఉత్పత్తి చేసుకోవడం. సో దాంతోపాటు ఆహార ధాన్యాల ఉత్పాదకత పెంచుట. సో ఏవైతే ఫుడ్ గ్రెయిన్స్ ఉన్నాయో సో ఆ ఫుడ్ గ్రెయిన్స్ యొక్క అంటే వరి ఉత్పాదకత కావచ్చు, సో గోధుమ, వీటి యొక్క ప్రొడక్టివిటీని, నాట్ ప్రొడక్టివిటీని ఇంక్రీజ్ చేయాలి, ఉత్పాదకతను పెంచడం. ఇంకొకటి ఏంటి అంటే ఉపాధి అవకాశాల కల్పన. సో నిరుద్యోగం పైన కూడా ఇది కూడా మనకు మాట్లాడడం జరిగిందండి. సో ఈ టైంలో మనకు చేపట్టిన కార్యక్రమాలు కనుక తీసుకుంటే సో పంటల బీమా పథకం, ఇది ఇంపార్టెంట్ అండి. సో ఇది ఇప్పుడు తెలంగాణలో ఇంకా ఇంపార్టెంట్. ఎందుకంటే ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన అనే స్కీమ్ని మనం ఇంప్లిమెంట్ చేస్తున్నాం. ఈ ప్లానింగ్ని రెండింటిని ఇంటర్లింక్ చేస్తూ అడగాలి అంటే సో ఈ విధంగా అడగవచ్చు. సో సమగ్ర పంట బీమా పథకము ఏ ప్రణాళిక కాలంలో మనము స్టార్ట్ చేయడం జరిగింది అంటే 7వ పంచవర్ష ప్రణాళిక కాలం. సో ఇంకొకటి సింగిల్ విండో సిస్టమ్ అంటాం, ఏకగవాక్ష పద్ధతి. సో ఏకగవాక్ష పద్ధతి అంటే మనకు జనరల్గా ఈ టీజీ ఐపాస్. సో టీజీ ఐపాస్ ఉంది కదా, సో ఇది సింగిల్ విండో సిస్టమ్ అండి. అంటే ఏదైనా ఒక ప్రాంతంలో మనము పరిశ్రమలను కానీ సో పరిశ్రమలను ఏర్పాటు చేస్తే అక్కడ మనకు కొన్ని పర్మిషన్స్ అవసరం అవుతాయి, అనుమతులు. ఆ అనుమతుల కోసము డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఉంటాయండి. సో ఇక్కడ ల్యాండ్, ఎన్విరాన్మెంట్, సో అంటే ఏమైనా ఎన్విరాన్మెంట్ పొల్యూషన్ అవుతుందా, సో ల్యాండ్ ఏమైనా పొల్యూషన్ అవుతుందా, సో ఇలా డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ దగ్గర, సో ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్ దగ్గర, సో అన్నింటి దగ్గర అనుమతులు తీసుకోవాలి మనం. అలా అనుమతులు తీసుకోకుండా అన్ని డిపార్ట్మెంట్లను ఇంటిగ్రేట్ చేస్తూ సో అనుమతులు ఇవ్వడానికి ఏర్పాటు చేసింది ఏంటి అంటే ఏకగవాక్ష పద్ధతి. ఇది నేను ఎగ్జాంపుల్ తీసుకున్నా, ఇది అప్పుడు ప్రారంభించలేదు, సో రీసెంట్గా ప్రారంభించలేదు. దీనికి చట్టబద్ధత ఉంది, అది సెకండరీ థింగ్. బట్ నేను మీకు ఎగ్జాంపుల్ అర్థం కావడానికి దీన్ని తీసుకోవడం జరిగిందండి. రైట్. సో ఇక్కడ మిలియన్ వెల్స్ స్కీమ్, దీన్ని MWS అని చెప్పేసి అంటారు. అది ప్రారంభించడం జరిగింది. సో ఇక్కడ మళ్ళీ వార్షిక ప్రణాళికలు, భారతదేశంలో 2వసారి వార్షిక ప్రణాళికలను 90 నుంచి 92 మధ్య కాలంలో ప్రవేశపెట్టడం జరిగిందండి. సో ఇది 7వ ప్రణాళిక సంబంధించి. సో ఈ 8వ ప్రణాళిక నుంచి చాలా క్వశ్చన్స్ ఇప్పటివరకు వచ్చినాయి, మళ్ళీ రావడానికి అవకాశం ఉందండి 8th ప్లాన్ నుంచి. సో 8వ పంచవర్ష ప్రణాళిక కాలం మనకు 1992 నుంచి 97 వరకు 5 సంవత్సరాల కాలానికి. సో అప్పుడు ఎవరు చైర్మన్ అంటే సో మనకు సంబంధించిన వ్యక్తి
సో తెలుగు దక్షిణాది నుంచి మొదటిసారిగా ప్రధానమంత్రి అయిన వ్యక్తి ఎవరు అంటే పివి నరసింహారావు గారు. ఓకే, సో అప్పుడు చైర్మన్ ఎవరు అంటే వైస్ చైర్మన్ ఎవరు అంటే ప్రణబ్ ముఖర్జీ. ఇక్కడ నమూనా ఎల్పిజి అండి. ఇది చాలా ఇంపార్టెంట్ నమూనా. మనకు లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, ఏదైతే ఇందాక నేను మాట్లాడినో ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్. సో ఇక్కడ ఈ నమూనాలతో 8వ పంచవర్ష ప్రణాళికను ప్రారంభించడం జరిగింది. అంటే దీంట్లో భాగంగా ఏం చేసిళ్ళు అంటే కొంత సరళీకృతం చేసిళ్ళు, అనుమతులను సరళీకృతం చేయడం కానీ, సో ఏవైతే స్ట్రింజెంట్ రూల్స్, కఠిన నియమాలు ఉన్నాయో వాటన్నింటినీ కూడా కొంచెం సరళతరం చేయడం వల్ల ఎక్కువ మంది పెట్టుబడులు పెట్టడానికి అవకాశం ఉంటుంది అని రూల్స్ని కొంచెం సవరించడం జరిగింది. సో దాంతోపాటు ప్రైవేట్ ఇన్వెస్టర్స్ని ఇన్వైట్ చేయడం జరిగిందండి. సో ప్రైవేట్ ఇన్వెస్టర్స్ని అప్పటి వరకు చాలా సంస్థలు ప్రభుత్వ ఆధీనంలోనే ఉండేవి. ఓకే, సో అప్పటి నుంచి ఏం చేసిళ్ళు అంటే కొన్ని ప్రైవేట్ రంగానికి కూడా ఇవ్వాలి అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో దాంతోపాటు భారతదేశ మార్కెట్ ఏదైతే ఉందో సో దాన్ని ప్రపంచానికి అనుసంధానం చేయాలి అని చెప్పేసి ఈ నమూనా పేర్కొంటుంది. అందుకే ఈ 8వ పంచవర్ష ప్రణాళిక అనేది మోస్ట్ ఇంపార్టెంట్, రైట్. సో ఇక్కడ ఆశించిన వృద్ధి రేటు ఎంత అంటే 5.6%, సాధించిన వృద్ధి రేటు ఎంత అంటే 6.8%. మీకు బ్లైండ్గా 8వ పంచవర్ష ప్రణాళిక ఫలితాలను సాధించిందా లేదా అని చెప్పేసి డౌట్ వద్దండి. ఎందుకంటే అప్పటికే మనం ప్రైవేట్ రంగాన్ని ఇన్వైట్ చేసినాం. సో ప్రపంచీకరణలో భాగంగా మన మార్కెట్ను, మన వస్తువులను ప్రపంచ వస్తువులతో పోటీ పడేటట్టు చేసినాం, దానికి అనుసంధానం చేసినాం, ఒక సప్లై చైన్ను ఏర్పాటు చేసినాం. కాబట్టి సో మనకు ఈ ప్రణాళిక అనేది సక్సెస్ఫుల్ ప్రణాళికగా పేర్కొంటాం, రైట్. సో దీంట్లో ఇది చాలా ఇంపార్టెంట్ అండి. మానవ వనరుల అభివృద్ధి అనేది మొదటిసారిగా ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. ఈ ప్రణాళిక కాలంలోనే మనకు ఈ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ అనే మినిస్ట్రీ దాన్ని ఏర్పాటు చేయడం కూడా జరిగింది. సో దాంట్లో విద్య, మిగతా కార్యక్రమాలు కూడా ఉంటాయి. సో ఈ మానవ వనరుల అభివృద్ధికి ప్రాధాన్యతనిచ్చిన ప్రణాళిక ఏది అని చెప్పేసి డైరెక్ట్గా క్వశ్చన్ అడగడానికి ఆస్కారం ఉంటుంది మనకి. 8వ పంచవర్ష ప్రణాళిక. ఓకే, సో దీని యొక్క లక్ష్యాలు ఏంటి అంటే 8వ పంచవర్ష ప్రణాళిక లక్ష్యాలు. ఓకే, సో త్రాగునీటి సదుపాయాల కల్పన. ఓకే, సో దాంతోపాటు శతాబ్ది అంతానికి సంపూర్ణ ఉద్యోగిత సాధించడం. సో మీరు ఇక్కడ కనుక చూస్తే 92 నుంచి 97 అంటే 99 వరకు. సో దాని తర్వాత మళ్ళీ 2000 స్టార్ట్ అవుతుంది కాబట్టి 99 వరకు మ్యాక్సిమం ఏదైతే ఉందో అంటే ఉద్యోగిత ఏదైతే ఉందో ఈ ఉద్యోగ కల్పనలో భాగంగా సంపూర్ణ ఉద్యోగిత సాధించడమే దాని యొక్క లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది. ఓకే, సో ఈ గ్రామీణ అభివృద్ధి పథకంలో భాగంగా మీరు చూడండి, గ్రామీణ అభివృద్ధి పథకంలో భాగంగా మెంబర్ ఆఫ్ పార్లమెంట్ లోకల్ ఏరియా డెవలప్మెంట్ స్కీమ్, దీన్ని ఎంపీ ల్యాడ్ స్కీమ్ అని చెప్పేసి అంటారు. దీన్ని ప్రవేశపెట్టడం జరిగింది, ఎంపీ ల్యాడ్ స్కీమ్ని. సో దాంతోపాటు మానవ వనరుల అభివృద్ధి చేయాలి అన్నాం కదా, అందుకోసమే డిస్ట్రిక్ట్ ప్రైమరీ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ అనే దాన్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగిందండి. ఓకే, సో అప్పటి వరకు స్కూల్ డ్రాప్అవుట్స్ అనేవి ఎక్కువగా ఉన్నాయండి. స్కూల్ డ్రాప్అవుట్స్ అంటే స్కూల్కి రావాల్సిన పిల్లల సంఖ్య తగ్గుతూ వస్తుంది. సో ఈ స్కూల్ డ్రాప్అవుట్స్ అనేవి ఎక్కువగా ఉన్నాయి. ఈ స్కూల్ డ్రాప్అవుట్స్ను తగ్గించడానికి ఏం చేసింది, స్కూల్ డ్రాప్అవుట్స్ను పెంచాలి. స్కూల్ డ్రాప్అవుట్స్ను పెంచితే అది ఇండైరెక్ట్గా దేనికి అంటే సో మానవ వనరుల అభివృద్ధికి, హ్యూమన్ రిసోర్సెస్ డెవలప్మెంట్కి ఉపయోగపడుతుంది. ఓకే, అందుకోసమే ఈ మధ్యాహ్న భోజన పథకాన్ని, మిడ్ డే మీల్ స్కీమ్ని కూడా దీంట్లో భాగంగా తీసుకురావడం జరిగింది. ఈ 3 ప్రోగ్రామ్స్ చాలా ఇంపార్టెంట్. మానవ వనరుల అభివృద్ధి కోసము ఈ 2 ప్రోగ్రామ్స్, గ్రామీణ అభివృద్ధి పథకాల కోసము ఈ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ లోకల్ ఏరియా డెవలప్మెంట్ స్కీమ్స్ని తీసుకురావడం జరిగినది. సో ఇక్కడ 97 నుంచి 2000 వరకు కొంచెం కేంద్ర ప్రభుత్వంలో అస్థిరత అనేది ఉంటుంది. సో దాంట్లో భాగంగా ప్రణాళిక సంఘానికి చైర్మన్లు మారుతూ ఉంటారు. ఓకే, సో 2002 నుంచి మళ్ళీ కొన్ని రోజుల వరకు స్థిరత్వం అనేది వస్తుంది. సో దాని తర్వాత 2004 నుంచి మళ్ళీ గవర్నమెంట్ అనేది స్టేబుల్ గవర్నమెంట్ ఉంటుంది. కాబట్టి అప్పుడు ఒకరే ప్రణాళిక సంఘానికి చైర్మన్గా ఉండటం జరుగుతుంది. సో ఇక్కడ 9వ పంచవర్ష ప్రణాళిక కాలాన్ని కనుక తీసుకుంటే సో దీంట్లో 97 నుంచి 2002 అండి. దీంట్లో
మనకు ఈ అధ్యక్షులు అనేది మారుతూ ఉంటారు. సో 96 నుంచి 97 వరకు దేవగౌడ గారు అధ్యక్షుడిగా ఉంటారు. 97 నుంచి 98 వరకు ఐకే గుజ్రాల్ గారు అధ్యక్షుడిగా ఉంటారు. 98 నుంచి వాజ్పేయి గారు అధ్యక్షుడిగా ఉండడం జరుగుతుంది, రైట్. సో ఈయన ఇంతకుముందు 96లో కూడా కొన్ని రోజులు అధ్యక్షుడిగా ఉంటారు, బట్ అది నెగ్లిజిబుల్. సో 98 నుంచి మాత్రము వాజ్పేయి గారు కంటిన్యూస్గా అధ్యక్షుడిగా ఉండడం జరుగుతుంది. సో ఈ 9వ పంచవర్ష ప్రణాళిక కాలంలో సో మనకు ఉపాధ్యక్షుడు ఎవరు అంటే మధు దండావతి, రైట్. సో ఉపాధ్యక్షుడు మధు దండావతి. ఇక్కడ ఈ 9వ పంచవర్ష ప్రణాళిక కాలానికి మనము ఎక్కువగా గుర్తుంచుకోవాల్సిన అంశం ఏంటి అంటే సమానత్వంతో కూడిన వృద్ధి, రైట్. ఈ సోషల్ జస్టిస్ అనేది మనము ఇంతకు ముందు నుంచి చూసుకుంటూ వస్తున్నాం, బట్ దానితో పాటు సమానత్వంతో కూడిన వృద్ధి, రైట్. సో ఈక్వల్ డెవలప్మెంట్. సో ఆశించిన వృద్ధి ఎంత అంటే 7%, సాధించిన వృద్ధి రేటు ఎంత అంటే 5.4%. సో దాని తర్వాత మనకు కొన్ని కారణాల వల్ల సో ఆ వృద్ధి రేటును తగ్గించిళ్ళు. సో దాన్ని 6.5%గా సవరించడం జరిగింది. ఓకే, సో ఈ 9వ పంచవర్ష ప్రణాళిక కాలంలో మనకు చేపట్టిన పథకాలు కనుక తీసుకుంటే, ఓకే, సో సమానత్వంతో కూడిన వృద్ధి కదా, అందరికీ అభివృద్ధి అనేది సమానంగా అందాలి అనే లక్ష్యంతో ప్రారంభించిన ప్రణాళిక ఇది, రైట్. సో దాంట్లో భాగంగా మనకు కొన్ని పథకాలను రూపొందించడం జరిగిందండి, రైట్. సో దాంట్లో ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన. సో ఈ గ్రామీణ ప్రాంతాలకు రోడ్డు సౌకర్యం కోసం, గ్రామీణ ప్రాంతాలలో రోడ్డు సౌకర్యం కోసం దీనిని ఏర్పాటు చేయడం జరిగిందండి, రైట్. సో నెక్స్ట్ వ్యాంబే అంటారు దీన్ని, వాల్మీకి అంబేద్కర్ ఆవాస్ యోజన. సో ఎవరైతే అణగారిన వర్గాలు ఉన్నారో వాళ్ళకి ఇంటి నిర్మాణం చేయడం కోసం, సో ఇప్పుడు ఏదైతే ప్రధానమంత్రి ఆవాస్ యోజన అని చెప్పేసి అనుకుంటున్నామో సో అలాంటి స్కీమ్ ఇది, వాల్మీకి అంబేద్కర్ ఆవాస్ యోజన. పేదలకు మనకు ఇల్లు నిర్మించి ఇవ్వడం. సో ఇక్కడ కిసాన్ క్రెడిట్ కార్డ్ని కూడా ప్రవేశపెట్టడం జరిగిందండి. ఓకే, సో వ్యవసాయాన్ని అభివృద్ధిలోకి తీసుకురావడానికి, వ్యవసాయంలో మనకు ప్రాబ్లంలో అంటే మనకు వ్యవసాయంలో ఉండే ప్రధానమైన సమస్యలు ఏంటి అంటే ఇన్పుట్స్. సో ఏవైతే మనము ఈ పెట్టుబడులు ఉంటాయో ఆ పెట్టుబడులు కష్టంగా ఉంటుంది, ఎందుకంటే చిన్న తరహా రైతులు ఎక్కువగా ఉండడం మూలంగా, మార్జినల్ స్మాల్ ఫార్మర్స్ ఎక్కువగా ఉండడం మూలంగా ఈ పెట్టుబడులు అనేది కష్టంగా ఉంటుంది. సో దాన్ని ఓవర్కమ్ చేయడానికి మనకు దేన్ని తీసుకొచ్చిళ్ళు అంటే కిసాన్ క్రెడిట్ కార్డ్ని ప్రవేశపెట్టారు. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఓకే, సో గ్రామీణ ప్రాంతాలను అభివృద్ధి చేయడానికి, రైతులను అభివృద్ధి చేయడానికి, అణగారిన వర్గాలను అభివృద్ధి చేయడానికి, సో దాంతోపాటు ఈ పట్టణ రోజ్గార్ యోజన, స్వర్ణ జయంతి షహరీ రోజ్గార్ యోజన అనే దాన్ని ప్రారంభించడం జరిగింది 9వ పంచవర్ష ప్రణాళిక కాలంలో. సో నెక్స్ట్ జాతీయ వ్యవసాయ విధానాన్ని, సో నెక్స్ట్ జాతీయ జనాభా విధానాన్ని, వీటిని కూడా ప్రవేశపెట్టడం జరిగిందండి. సో జనాభా విధానము, వ్యవసాయ విధానాన్ని కూడా ఎప్పుడు ప్రవేశపెట్టిల్లు అంటే సో 9వ పంచవర్ష ప్రణాళిక కాలంలోనే ప్రవేశపెట్టారు. సో ఇక్కడ నుంచి ఈ 3 పంచవర్ష ప్రణాళిక కాలం యొక్క లక్ష్యాలు చాలా ఇంపార్టెంట్, దాంతోపాటు ఉపాధ్యక్షులు కూడా చాలా ఇంపార్టెంట్ అండి ఈ 10వ పంచవర్ష ప్రణాళిక కాలంలో. ఎందుకు అంటే మనకు లాస్ట్ టైం గ్రూప్ 1లో ఈ 10, 11, 12 ఏవైతే ప్రణాళికలు ఉన్నాయో సో వాటి యొక్క ఆబ్జెక్టివ్సే మనకు క్వశ్చన్స్గా అడగడం జరిగింది. సో వీటిని మ్యాచ్ ద ఫాలోయింగ్లో ఎక్కువగా అడగడానికి స్కోప్ ఉంటుందండి, రైట్. సో ఈ 10వ పంచవర్ష ప్రణాళిక కాలము 2002 నుంచి 2007. ఓకే, సో దాంట్లో 2002 నుంచి 4 వరకు వాజ్పేయి గారు ఉంటారు. ఏది 98 నుంచి చెప్పినా కదా, సో వాజ్పేయి గారు అధ్యక్షుడిగా ఉంటారు. సో దాని తర్వాత 2004 నుంచి కంటిన్యూస్గా మనకు మన్మోహన్ సింగ్ గారే అధ్యక్షునిగా ఉంటారు. ఓకే, సో దీని యొక్క ఉపాధ్యక్షుడు కేసీ పంత్. ఆశించిన వృద్ధి రేటు 8%. సో సాధించిన వృద్ధి రేటు ఎంత అంటే 7.6%. ఆల్మోస్ట్ ఒక 0.4% తప్ప మిగతాదంతా కూడా మనం ఆశించిన వృద్ధి రేటుకు దగ్గరగా రావడం జరిగింది. ఓకే, సో దీంట్లో ఈ 10వ పంచవర్ష ప్రణాళికలో దేనికి ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది అంటే సో ఇక్కడ మొదటిసారిగా మనం ఏంటి అంటే ఈ రంగాల వారీగా అభివృద్ధి అనేది, రంగాల వారీగా అభివృద్ధి అనేది మనం చేసుకున్నామండి.
సో 3 రంగాలు ఉంటాయి కదా. ఫస్ట్ ఏమో వ్యవసాయ రంగం, రైట్, తర్వాత పారిశ్రామిక రంగం, దాని తర్వాత సేవా రంగం. సో ఇలా రంగాల వారీగా అభివృద్ధికి లక్ష్యాలను పెట్టుకోవడం జరిగిందండి, వృద్ధి రేటు లక్ష్యాలను పెట్టుకోవడం జరిగింది. సో ఇక్కడ చూడండి, సమానత్వం, దాని యొక్క ప్రాధాన్యత ఇంపార్టెంట్ చాలా. సమానత్వం, సామాజిక న్యాయం, ఓకే, ఇవి 2 ఇంపార్టెంట్ అండి. సోషల్ జస్టిస్ అండ్ ఈక్వాలిటీ దాని యొక్క లక్ష్యం అది, రైట్. సో సమానత్వము మరియు సామాజిక న్యాయంతో కూడిన పెరుగుదల, దేంది 10th 5-year ప్లాన్ది. సో దీంట్లో భాగంగా వ్యవసాయ రంగం యొక్క లక్ష్యంగా 4% పెట్టుకున్నారు, 4%. సో పారిశ్రామిక రంగం యొక్క లక్ష్యంగా 8.9% పెట్టుకున్నారు, ఓకే. సో సేవా రంగం యొక్క లక్ష్యము 9.4%. ఇప్పటి వరకు చూసిన ప్రణాళికల్లో ఎక్కడా కూడా ఇలా రంగాల వారీగా ప్రాధాన్యత అనేది లేదు. కానీ మొదటిసారిగా 10వ పంచవర్ష ప్రణాళిక కాలం నుంచి ఇలా రంగాల వారీగా లక్ష్యాలను నిర్దేశించుకోవడం జరిగిందండి. సో దీనివల్ల ఏమవుతుంది అంటే ఏ రంగము ఏ విధంగా అభివృద్ధి చెందుతుంది, ఏ రంగంలో ఎక్కువ పెట్టుబడులు అవసరం ఉన్నాయి, సో ఏ రంగంలో ఉద్యోగాల కల్పన అనేది ఎక్కువగా జరుగుతుంది, సో ఏ రంగానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వాలి, ఏ రంగానికి ఎక్కువగా బడ్జెట్ కేటాయింపులు జరపాలి, ఇలాంటివన్నీ కూడా తెలుస్తాయనే ఉద్దేశంతోనే మనకు దీన్ని ఈ విధంగా రంగాల వారీగా లక్ష్యాలను ఏర్పాటు చేసుకోవడం జరిగింది, ఓకే. సో దీంట్లో భాగంగా మనము ఫస్ట్ చర్చించాల్సింది ఎవరు అంటే సో పురా, ఇది చాలా ఇంపార్టెంట్ ప్రోగ్రామ్ అండి, ఓకే. సో ఈ అబ్దుల్ కలాం ఆజాద్ గారు దీనికి రూపశిల్పి. మౌలానా, సో మనకు సో ప్రెసిడెంట్గా చేసిళ్ళు కదండి. సో ఆయన రూపొందించిన పథకం ఇది. ఇక్కడ చూడండి, ప్రొవైడింగ్ అర్బన్ ఎమ్యూనిటీస్ ఇన్ రూరల్ ఏరియాస్, ఏవైతే పట్టణాల్లో సౌకర్యాలు ఉంటాయో ఆ పట్టణ సౌకర్యాలను గ్రామీణ ప్రాంతాల్లో కల్పించడమే దీని యొక్క లక్ష్యం అండి. ఇది చాలాసార్లు దీని యొక్క ఫుల్ నేమ్ అడగడం జరిగిందండి, దీని యొక్క ఫుల్ నేమ్ చాలాసార్లు అడిగిండు, ఓకే. లేదు అంటే దీన్ని బేస్ చేసుకొని, దీని డెఫినేషన్ని బేస్ చేసుకొని అడుగుతాడు. సో గ్రామీణ ప్రాంతాల్లో పట్టణ సౌకర్యాలు కల్పించడానికి ఏర్పాటు చేసిన పథకం ఏది అని చెప్పేసి అడుగుతాడు. సో దాంట్లోనే ఉంటుంది, అది జాగ్రత్తగా గమనించాల్సిన అవసరం ఉంది. సో దాంతోపాటు ఇంకొకటి FRBM యాక్ట్ 2003ను కూడా ఈ టైంలో అమలు చేయడం జరిగింది. సో ఏదైతే మనం ఫిస్కల్ రెస్పాన్సిబిలిటీ బడ్జెట్ మేనేజ్మెంటరీ యాక్ట్ అనుకుంటామో, బడ్జెటరీ మేనేజ్మెంట్ యాక్ట్, సో దాన్ని కూడా అమలు చేయడం జరిగిందండి. అంటే ఇది రెవెన్యూ లోటు, ద్రవ్య లోటు గురించి మాట్లాడుతుంది కదా. సో దాన్ని కూడా మనము ఈ టైంలోనే అమలు చేయడం జరిగింది. సో దీంతోపాటు ఇండియా విజన్ డాక్యుమెంట్, ఇది మోస్ట్ ఇంపార్టెంట్, ఓకే. సో ఇండియా విజన్ డాక్యుమెంట్ని మనము ఈ 5-year ప్లాన్ టైంలోనే విడుదల చేయడం జరిగిందండి. సో ఈ ఇండియా విజన్ డాక్యుమెంట్లో మనము ఏం చేసినాము అంటే 2020 నాటికి సాధించాల్సిన లక్ష్యాలను, సో ఇక్కడ మనం పెట్టుకున్నాం కదా. సో వ్యవసాయ రంగానికి, పారిశ్రామిక రంగానికి, సేవా రంగానికి ఇలా రంగాల వారిగా విభజించి సో దాంట్లో సాధించాల్సిన లక్ష్యాలను ఇండియా విజన్ డాక్యుమెంట్లో భాగంగా మనము గుర్తించడం జరిగింది, రైట్. సో ఆ డాక్యుమెంట్ పేరేంటి అంటే ఇండియా విజన్ 2020, ఇండియన్ విజన్ 2020, క్లియర్ సార్. సో ఇక్కడి వరకు దీంట్లో ఈ 5-year ప్లాన్లో చేపట్టిన కార్యక్రమాలు. సో దీంట్లో భాగంగా సో ఇంపార్టెంట్ ఏంటి అంటే ఒకటి జనని సురక్ష యోజన పథకం ఒకటి, సో దాంతోపాటు జవహర్లాల్ నెహ్రూ నేషనల్ అర్బన్ రెన్యువల్ మిషన్ ఒకటి, JNNURM అని చెప్పేసి అంటారు. మీకు హైదరాబాద్లో చూస్తే ఈ బస్సులు కూడా కనిపిస్తాయి, రైట్. సో అర్బన్ రెన్యువల్ మిషన్, సో పట్టణ ప్రాంతాల్లో మనకు ఈ అభివృద్ధిని చేపట్టడానికి తీసుకొచ్చిన పథకం ఇది, రైట్. సో నెక్స్ట్ ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అండి, ఎక్కువగా క్వశ్చన్ అడిగేదానికి స్కోప్ ఉన్న ఇది. సో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం 2006 నుంచి అమలు చేసి చట్టం తీసుకొచ్చింది ఒక 1 year ముందు, ఓకే. సో దీన్నే మనం ఏమంటాము అంటే 100 రోజుల పని అని చెప్పేసి పిలుస్తాం,
100 days వర్క్ అంటాం కదా. ఈ తర్వాత కాలంలో దాని యొక్క పని దినాలు అనేవి పెరిగినాయి, పనికి దానికి కల్పించే వేతనాలు అనేవి పెరిగినాయి. బట్ దీన్ని ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేసిళ్ళు అంటే 2006లో. ఓకే, సో మనకు ఆదేశిక సూత్రాల్లో ఉంటుంది పని కల్పించాలి అని చెప్పేసి. సో దాని ఆధారంగా ఒక చట్టబద్ధత కలిగిన పథకం ఇది. సో దాన్ని గ్రామీణ ఉపాధి హామీ పథకం అన్నా కూడా 100 days వర్క్ అన్నా కూడా ఒకటే అండి. సో దాన్ని కూడా మనకి ఈ ప్రణాళికలో భాగంగా తీసుకురావడం జరిగిందండి. ఓకే, సో దీంట్లో నుంచి అడిగేది ఫస్ట్ ఆబ్జెక్టివ్స్, దాని తర్వాత మనకు సేవా రంగం లక్ష్యాలు ఉన్నాయి కదా, అవి అడుగుతాడు. నెక్స్ట్ పూరా నుంచి కానీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నుంచి కానీ క్వశ్చన్లు రావచ్చు. సో అంటే అవి ఎప్పుడు స్టార్ట్ చేసిళ్ళు, ఏ ప్రణాళిక కాలంలో స్టార్ట్ చేసిళ్ళు అని చెప్పేసి అడగడానికి ఉంటుంది. రైట్. సో నెక్స్ట్ 11వ పంచవర్ష ప్రణాళిక. సో 2007 నుంచి 2012 ప్రణాళిక సంఘ చైర్మన్గా మన్మోహన్ సింగ్, ఎందుకంటే అప్పుడు ఆయన ప్రధానమంత్రి కాబట్టి. సో ఉపాధ్యక్షుడు మాంటెక్ సింగ్ అహ్లూవాలియా. సో లక్ష్యం ఏంటి అంటే ఇది చాలా ఇంపార్టెంట్ అండి, ఇంగ్లీష్లో గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. సో ఫాస్టర్, సత్వర ప్రగతి, తొందరగా అభివృద్ధి చెందాలి. సో అభివృద్ధి అనేది అందరికీ అందాలి. రైట్. సో అందరికీ అభివృద్ధి అనేది ఇంపార్టెంట్. సో పేదవారికి, మహిళలకు, సో ఎవరైతే వల్నరబుల్ గ్రూప్స్ ఉన్నాయో వాళ్ళందరికీ కూడా అభివృద్ధి అనేది అందాలి. ఏ విధంగా? ఫాస్ట్గా. ఇది ఇంపార్టెంట్ ఇక్కడ. సో 11th 5-year ప్లాన్ యొక్క ఈ లక్ష్యము అనేది చాలాసార్లు ఎగ్జామ్లో అడిగిండు. ఫాస్టర్ అండ్ ఇంక్లూజివ్ గ్రోత్ అని చెప్పి. సో అభివృద్ధి అన్ని వర్గాలకు సమానంగా అందడమే లక్ష్యంగా 11వ పంచవర్ష ప్రణాళికను రూపొందించడం జరిగింది. సో దీంట్లో భాగంగా మనము సేమ్ ఏవైతే రంగాలు ఉన్నాయో ఆ రంగాలకి ఇంపార్టెన్స్ ఇవ్వడం జరిగింది. సో వ్యవసాయ రంగం యొక్క లక్ష్యము 4%గా, పారిశ్రామిక రంగం లక్ష్యము 10 నుంచి 11%గా, సేవా రంగం యొక్క లక్ష్యము 9 నుంచి 11%గా పేర్కొన్నారు. ఆ మధ్యలో సాధించాలి అని చెప్పేసి. సో ఈ 3 రంగాలను కలిపి యావరేజ్గా దాని యొక్క లక్ష్యంగా 9 to 11% తీసుకున్నాం. సో ఇక్కడ సాధించింది ఎంత అంటే 8%, ఆల్మోస్ట్ దగ్గరగా రావడం జరిగిందండి. ఎందుకంటే దాని లక్ష్యాన్ని ఫాస్టర్ గ్రోత్ కాబట్టి. సో ఆల్మోస్ట్ 11th 5-year ప్లాన్ అనేది మనం అంటే వృద్ధి రేటు ఎంతైతే అనుకున్నామో ఆ లక్ష్యానికి దగ్గరగా రావడం జరిగింది. సో దీంట్లో ఈ లక్ష్యాలను సాధించడానికి 7th 5-year ప్లాన్లో చేపట్టిన పథకాలు ఏంటి అని కనుక చూస్తే, కార్యక్రమాలు ఏంటి అంటే జాతీయ ఆహార భద్రత మిషన్. రైట్. సో జాతీయ ఆహార భద్రత మిషన్ దాని యొక్క లక్ష్యాలను ఏదైతే ఆబ్జెక్టివ్స్ ఉన్నాయో సో దాని యొక్క లక్ష్యాలు సమ్మిళిత వృద్ధి. ఓకే, అందరికీ ఈ వృద్ధి యొక్క ఫలితాలు అందాలనే ఉద్దేశంతోనే మనకు ఈ చట్టాన్ని తీసుకురావడం జరిగింది. ఆహార భద్రత మిషన్ని తీసుకురావడం జరిగిందండి. సో దాంతోపాటు రాష్ట్రీయ కృషి వికాస్ యోజనని 11వ ప్రణాళిక కాలంలోనే మనము రూపొందించడం జరిగింది. రైట్. సో లాస్ట్ 5-year ప్లాన్ సో 2012 నుంచి 2017 వరకు యాక్చువల్గా మధ్యలోనే ఆగిపోతుంది, కానీ ఇంపార్టెంట్ 5-year ప్లాన్ ఇది. ఎందుకు ఇంపార్టెంట్ అంటే దీని యొక్క ప్రాధాన్యత ఇంపార్టెంట్. సో ఇక్కడ సత్వరమైన వృద్ధితో పాటు సమ్మిళితమైన వృద్ధి. సో దాన్ని ఏం చేయాలి అంటే కంటిన్యూ చేయాలి. అంటే ఈ 5-year ప్లాన్లో సపోజ్ 2007 నుంచి 12 వరకు మనకు గ్రోత్ రేట్ అనేది సపోజ్ 8% ఉందనుకోండి. సో నెక్స్ట్ 2012లో మళ్ళీ తగ్గి 7%కి వచ్చింది అనుకోండి. ఇది 8%, సో 7%కి వచ్చింది. ఈ ప్రగతి ఇది అభివృద్ధి చెందినట్టు కాదండి. అభివృద్ధి అనేది ఏ విధంగా ఉండాలి అంటే 2012లో 9% ఉండాలి, 2013లో మళ్ళీ 13%, 15%. సో ఈ విధంగా పెరుగుతూ ఉండాలి. ఫాస్టర్ గ్రోత్, సత్వరమైన అభివృద్ధి ఉన్నప్పటికీ అది సస్టైన్ అవుతూ ఉండాలి, పెరుగుతూ ఉండాలి. రైట్. సో దాన్ని కంటిన్యూ చేయాలి అనే లక్ష్యంతోనే 12వ పంచవర్ష ప్రణాళికను ఏర్పాటు చేయడం జరిగిందండి. ఫాస్టర్ ఇంక్లూజివ్ గ్రోత్, కాకపోతే దాన్ని కొనసాగించాలి, అభివృద్ధిని కొనసాగించాలి లక్ష్యంగా 12వ పంచవర్ష ప్రణాళిక కాలాన్ని ఏర్పాటు చేశారు. ఓకే. సో దీని యొక్క లక్ష్యాలు: వ్యవసాయ రంగం యొక్క లక్ష్యము 4%, పారిశ్రామిక రంగం యొక్క లక్ష్యము 9.6%, సేవా రంగం యొక్క లక్ష్యము 10%. సో వృద్ధి రేటు, సాధించిన వృద్ధి రేటు తక్కువ సాధించిందండి 12th 5-year ప్లాన్. సో సక్సెస్ సాధించలేదు. 9 లక్ష్యంగా పెట్టుకున్న 6% మాత్రమే సాధించింది.
సో దానికి గల కారణాలు డిఫరెంట్గా ఉంటాయి. సో మధ్యలోనే ఆపేయడం కూడా వన్ ఆఫ్ ది రీజన్. ఓకే, సో దీని తర్వాత మనకు వచ్చింది ఏంటి అంటే, సో దీంట్లో భాగంగా చేపట్టింది జాతీయ ఆరోగ్య మిషన్. సో స్వచ్ఛ భారత్ అభియాన్, ఇది ఇంపార్టెంట్ అండి, ఇది మోస్ట్ ఇంపార్టెంట్ బిట్. సో దాని తర్వాత ఆర్థిక వృద్ధిని సాధించడానికి, అందరినీ ఆర్థిక వృద్ధిలో భాగంగా చేయడానికి ప్రధానమంత్రి జన్ధన్ యోజనని తీసుకురావడం జరిగింది. సో ఇక్కడ ఈ లింగ నిష్పత్తిని పెంచడానికి ఇది ఉపయోగపడుతుంది అని చెప్పేసి బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమాన్ని తీసుకురావడం జరిగింది. సో దాంతోపాటు స్టార్టప్ ఇండియా, స్టాండప్ ఇండియా, భారతదేశంలో పారిశ్రామిక రంగాన్ని ప్రోత్సహించడానికి ఈ 2 స్కీమ్లను తీసుకురావడం జరిగింది. సో పంటలను, రైతును ప్రోత్సహించడానికి ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనను తీసుకురావడం జరిగింది. సో ఇవి 12వ పంచవర్ష ప్రణాళిక కాలంలో మనము చేపట్టిన కార్యక్రమాలు. సో దీని తర్వాత మనం తీసుకొచ్చింది ఏంటి అంటే నీతి ఆయోగ్ అండి, నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా. ఇది ఏర్పడిన తర్వాత ఈ డెఫినేషన్ కొన్ని ఎక్కువసార్లు అడిగిన డెఫినేషన్ ఇది, రైట్. సో దీన్ని ఎప్పుడు ఏర్పాటు చేసిలో అంటే మనకు 2012 నుంచి 17 వరకు 12th 5-year ప్లాన్ కదా. సో దానికంటే ముందే అంటే 2015లోనే దాన్ని ఆపేసి 5-year ప్లాన్ ఆపేసి 2015 జనవరి 1న ఏర్పాటు చేసిల్లు. సో ప్లానింగ్ కమిషన్కు ఉండే అన్ని లక్షణాలు దీనికి ఉంటాయి. ఓకే, సో ఇది కోఆపరేటివ్ ఫెడరలిజం అండి, నాట్ కాంపిటేటివ్ ఫెడరలిజం. కోఆపరేటివ్ ఫెడరలిజంలో భాగంగా దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. సో దీనికి అధ్యక్షుడు ఎవరు ఉంటారు అంటే ప్రధానమంత్రి ఉంటాడు. సో దానికి ఉపాధ్యక్షుడిగా ప్రధానమంత్రిచే నియమించబడిన వ్యక్తి ఉంటాడు. దీని యొక్క కంపోజిషన్ చూసినట్టయితే సో పూర్తి కాలపు సభ్యులు కొందరు ఉంటారు. ఈ కంపోజిషన్ చాలా ఇంపార్టెంట్, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇదే అడుగుతాడు. సో స్వల్పకాలపు సభ్యులు ఉంటారు. సో దాంతోపాటు కొందరిని మంత్రి మండలి నుంచి 4గురిని ఎంపిక చేయడం జరుగుతుంది. సో ఇక్కడ సీఈఓగా ప్రధానమంత్రిచే నియమించబడిన వ్యక్తి కూడా దీంట్లో భాగంగా ఉంటాడు, రైట్. సో ఇక్కడ నెక్స్ట్ ప్రత్యేక ఆహ్వానితులుగా కేంద్ర మంత్రి మండలి నుంచి కొందరు సభ్యులు, ఆర్థిక మంత్రి ఎట్లాగూ ఉంటాడు. సో ఆర్థిక మంత్రి కాకుండా కొందరు మంత్రులను దీంట్లో ప్రత్యేక ఆహ్వానితులుగా పిలవడం జరుగుతుంది. సో ఇప్పుడు ప్రస్తుతం చైర్పర్సన్ ఎవరు అంటే నరేంద్ర మోడీ. కరెంట్ అఫైర్స్ బిట్ పరంగా దీన్ని అడగడానికి అవకాశం ఉంటుంది. ఉపాధ్యక్షుడు సుమన్ కే బెర్రీ. సో కార్యనిర్వాహక అధికారి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఎవరంటే బీవీఆర్ సుబ్రహ్మణ్యం. సో నీతి ఆయోగ్కు సంబంధించి ఇవి కరెంట్ అఫైర్స్ బిట్లు, చాలా ఇంపార్టెంట్ అండి. కంపోజిషన్ ప్లస్ ఈ అధ్యక్ష ఉపాధ్యక్ష పదవులు, రైట్. సో దీనికి ఒక పాలక మండలి ఉంటుంది, అదే నిర్ణయాలు తీసుకుంటుంది. సో దాన్ని ఎప్పుడు ఏర్పాటు చేసిలో అంటే ఫిబ్రవరిలో ఏర్పాటు చేయడం జరిగింది. సో రీసెంట్గా దానికి సంబంధించిన సమావేశం కూడా జరిగిందండి. సో ఏ థీమ్తో జరిగింది ఈ 2024లో అంటే వికసిత్ భారత్, భారతదేశము వికసిత్ భారత్ @2047, 2047 కల్లా అభివృద్ధి చెందిన దేశంగా నిలవాలనే లక్ష్యంతో ఈ థీమ్తో పాలక మండలి యొక్క సమావేశం నిర్వహించడం జరిగింది. సో ఇది 3 డాక్యుమెంట్లను రూపొందిస్తుంది. ఒకటేమో 15 సంవత్సరాలకి దాన్ని విజన్ ప్లాన్ అని చెప్పేసి పిలుస్తారు. ఒకటేమో 3 సంవత్సరాలకి ఎజెండా అని చెప్పేసి అంటారు. నెక్స్ట్ 7 ఇయర్స్కి. ఇది చాలా ఇంపార్టెంట్. నీతి ఆయోగ్కి సంబంధించి ఇక్కడ క్వశ్చన్ అడిగితే ఎన్ని రకాల డాక్యుమెంట్స్ని రూపొందిస్తుంది అని చెప్పేసి అంటాడు. 3 రకాల డాక్యుమెంట్స్ని క్రింది వాన్లో లేని అంటే ఆ సంవత్సరాలు అడగచ్చు అండి. 15 ఉంటుంది, 3 ఉంటుంది, 7 సంవత్సరాలు ఉంటుంది. ఈ 3, 15, 7, 3 ఇవి చాలా ఇంపార్టెంట్. దీనికి సంబంధించిన డాక్యుమెంట్లను అది రూపొందించడం జరుగుతుంది, రైట్. సో దీని తర్వాత కనుక తీసుకుంటే మనకు 2018లో సో అప్పటి వరకు మనకు ఒక డాక్యుమెంట్ని నీతి ఆయోగ్ రూపొందించడం జరిగింది. అదేంటి అంటే స్ట్రాటజీస్ ఫర్ న్యూ ఇండియా @75 అని చెప్పేసి. ఓకే, సో మనము అంటే స్వాతంత్ర అనంతరం 75 సంవత్సరాల తర్వాత భారతదేశం ఏ విధంగా ఉండాలి అనే దాంతోనే స్ట్రాటజీస్ ఫర్ న్యూ ఇండియా @75 అనే లక్ష్యంతోనే దీన్ని రూపొందించడం జరిగిందండి. సో దీంట్లో భాగంగా 2022-23 నాటికి మనము ఆవిష్కరణ, ఇవి ఇంపార్టెంట్, టెక్నాలజీ, ఎంటర్ప్రైజెస్, రైట్, సమర్థవంతమైన నిర్వహణను. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. దానిలో భాగంగా స్ట్రాటజీస్ ఫర్ న్యూ ఇండియాలో భాగంగా ఆవిష్కరణ, టెక్నాలజీ, ఎంటర్ప్రైజెస్ను ప్రోత్సహించడానికి ఒక కార్యక్రమాలను కూడా చేపట్టాలి అని చెప్పేసి నీతి ఆయోగ్ తీసుకురావడం జరిగింది. సో నీతి ఆయోగ్ యొక్క ఫ్లాగ్షిప్ పథకం ఏంటి అంటే ఖచ్చితంగా అమలు చేస్తుంది అని చెప్పేసి చెప్పే పథకం ఏది అంటే అటల్ ఇన్నోవేషన్ మిషన్ అండి. ఇది చాలా ఇంపార్టెంట్. ఇది ఎవరిది అంటే నీతి ఆయోగ్ది. సో దీన్ని ప్రారంభించు. దీంట్లో భాగంగా ఏం చేసిళ్ళు అంటే మనకు కొన్ని
17 ఫోకస్ ఏరియాస్ ఇక్కడ నుంచి క్వశ్చన్ రావడానికి అవకాశం ఉంటుంది. ఎన్ని ఏరియాలపైన, ఎన్ని అంశాలపైన నీతి ఆయోగ్ స్ట్రాటజీ ఫర్ 75 అనేది ఫోకస్ చేసింది అంటే 17 ఏరియాస్ పైన. ఓకే, సో ఈ మిషన్లో భాగంగా, ఈ అటల్ ఇన్నోవేషన్ మిషన్లో భాగంగా అటల్ టింకరింగ్ ల్యాబ్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. సో ఈ అటల్ టింకరింగ్ ల్యాబ్స్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే 1 మిలియన్ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళని ఇన్నోవేటర్, సో వాళ్ళలో ఉన్న ఆలోచనలను బయటకు తీసుకొచ్చి వాళ్ళకు ఒక ఉపాధి అవకాశాలు కల్పించడం కానీ, లేకపోతే వాళ్ళని ఈ భారతదేశ అభివృద్ధిలో భాగంగా చేయడానికి కానీ దీన్ని తీసుకురావడం జరిగింది. సో ఇక్కడ మనకి ఈ 17 ఫ్లాగ్షిప్ కార్యక్రమం 17 ఫోకస్ ఏరియాలు అనుకున్నాం కదా. సో అది దేంట్లో భాగంగా అంటే మనకి అటల్ ఇన్నోవేషన్లో భాగంగా, నాట్ స్ట్రాటజీస్ ఫర్ న్యూ ఇండియా, అటల్ ఇన్నోవేషన్లో భాగంగా ఆ 17 ఫోకస్ ఏరియాలపైన నీతి ఆయోగ్ అనేది దృష్టి పెట్టడం జరిగింది. రైట్, సో ఇది మనకు ప్రణాళికలకు సంబంధించిన పూర్తి సమాచారం. సో ఏ విధంగా క్వశ్చన్స్ వస్తాయి అనేది కూడా మనం డిస్కస్ చేయడం జరిగిందండి. సో థ్యాంక్ యూ.